రాజకీయ కురువృద్ధుడు చేగొడ్డి హరిరామజోగి గారు 87 సంవత్సరాల వయసు. నిత్యం ప్రజల పట్ల, ప్రజల సమస్యల పట్ల అవగాహన ఉన్న వ్యక్తి. రాజకీయ దురంధరుడు. ఈ రాష్ట్రానికి ఏం కావాలో బాగా తెలిసిన వ్యక్తి. ఎప్పటికప్పుడు లెటర్ల ద్వారా ప్రజల సమస్యల్ని, ప్రజలు ఏమనుకుంటున్నారు అది తెలియజేసే వ్యక్తి. అటువంటి గొప్ప వ్యక్తి ఎప్పటికప్పుడు పవన్ కళ్యాణ్ గారికి, పవన్ కళ్యాణ్ విధానాలకి, పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన ఎలా ఉండాలని గైడ్ చేసే ఆ వ్యక్తి లెటర్లు రాయటం, ఆ లెటర్లకి ప్రతిస్పందించటం, వాళ్ళని పిలిపించటం, వాళ్ళకి న్యాయపరమైన కోరికలు కాపులకి కావాల్సిన హక్కు రాజ్యాధికారం రావాలి అని వాళ్ళకి ఇతోధికంగా సపోర్ట్ చేయటం, ఇవన్నీ మనం చూసిన అంశాలే. కాకపోతే ఈ మధ్యకాలంలో 1 మంత్ క్రితమే దాదాపు 2 గంటల పైనే జోగి గారితో సమావేశమైన పవన్ కళ్యాణ్ గారు ఆయన చెప్పినవన్నీ ఇని కూడా ఆయన భావాలు కూడా, ఆయన పార్టీ సిద్ధాంతాలు కూడా ఆయన చెప్పడం జరిగింది. ఆ తర్వాత పరిణామాల క్రమం, సీట్లు, పొత్తులు ఇవన్నీ ఎప్పటికప్పుడు గౌరవప్రదంగా ఆయనకి ముందు మొదటి విడత 60-70 సీట్లు కావాలన్నారు. ఆ తర్వాత క్రమంలో పవన్ కళ్యాణ్ గారిని కలిసిన తర్వాత 40-50 సీట్ల మధ్య ఇవ్వాలి తప్పకుండా. పొత్తుల్లో భాగంగా 175లో 40 సీట్లు వస్తేనే గౌరవప్రదంగా ఉంటుంది జనసేనకి. అదేవిధంగా ముఖ్యమంత్రి పదవి కూడా, పవర్ షేరింగ్ కూడా 2.5 years పవన్ కళ్యాణ్ గారికి ఉండాలి అని చెప్పటం మనం అందరూ చూసిన అంశమే. కానీ ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు రోజు రోజుకి మారిపోతూ ఉన్నాయి. అవతల ఈ పొత్తు పొడవకూడదని వైసీపీ కోరుకుంటుంది, కానీ ఈ పొత్తు పొడిచింది. ఆ పొడిచే క్రమంలో మొన్న జరిగిన తాడేపల్లిగూడెం సభలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు చాలామంది కాపుల హృదయాల్ని గాయపరిచినాయి అని మనం అనుకోవాలి. ఎందుకంటే కాపు పెద్దలు హరిరామజోగి గారు ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు సీఎం కావాలి, బడుగు బలహీన వర్గాలు 89% సప్రెస్ గ్రూప్స్ ఆంధ్రప్రదేశ్లో రాజ్యాధికార దిశగా వెళ్ళాలి అంటే మాకు ఒక నాయకుడు కావాలనుకున్నారు. అది పవన్ కళ్యాణ్ చూస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు సీఎం అయితే ఆంధ్రప్రదేశ్ మరింత పరిపాలన బాగుంటుందనేదే ఆయన ఆలోచన. పొత్తులు గౌరవప్రదంగా ఉండాలి, సీట్లు సరిసమానంగా గౌరవంగా ఇవ్వాలి. అదే సమయంలో పవర్ షేరింగ్ సీఎం పదవి పవన్ కళ్యాణ్ గారు కావాలనేదే ఆయన కోరిక. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ గారు మొన్న మాట్లాడిన తీరు లక్షలాది మంది సభలో నాకెవరు సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు, నా వాళ్ళు నాతో ఉండేవాళ్ళు, నా వాళ్ళు వెళ్ళిపోవచ్చు అని మాట్లాడింది గాయపరిచింది ఆ హృదయాన్ని. ఎమ్మటే హరిరామజోగి గారు లెటర్ ద్వారా టీడీపీకి, జనసేనకి నా సలహాలు ఇద్దామనుకున్నాను, నా సలహాలు రుచించలేదు, ఇక వారి కర్మ అని చెప్పేసి ఆ లెటర్లు రాయటం రాష్ట్రంలో రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించినాయి. ఆ తర్వాత పరిణామ క్రమం ముద్రగడ గారు 12 గంటలు కాకముందే ముద్రగడ గారు కూడా తన ఒక లేఖని సంధించడం, ఆ లేఖలో పవన్ కళ్యాణ్ గారు రాజ్యాధికారం ఏ విధంగా 80 సీట్లైనా తీసుకుంటాడని మేము భావించాం. నన్ను కలవడానికి 2019 నుంచి ఇప్పుడు కూడా ఆయనకి సమయం దొరకట్లేదు. ఎవరు పర్మిషన్ అడిగి నా దగ్గర రావాలో తెలియదు. నేను భోజనానికి పిలిచాను, ఆయనతో కలిసి నడుద్దామని అనుకున్నాను, కానీ ఆయన నాకు కలిసే టైం కూడా లేదు. 80 సీట్లు 2 సంవత్సరాలు సీఎం అనుకున్నాను, కానీ ఇప్పటి వరకు కూడా ఆయన నుంచి పిలుపు లేదు. కాకపోతే మమ్మల్ని కలవటం ఆయనకి ఇష్టం లేదు అన్నట్టు ఆయన కూడా మాట్లాడింది. అంటే ఒక 2 కాపులకి 2 కళ్ళు లాంటి, ఒకవైపు జోగయ్య గారు, ఒకవైపు ముద్రగడ గారు పవన్ కళ్యాణ్ ప్రశ్నించడం అనేది అందరూ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం. ఇది ఎటువైపు దారి తీస్తుంది, ఈ పొత్తులు పొడిస్తే లేదా, ఈ కాపు ఓటు 25% ఉన్న కాపు ఓటు పోలరైజేషన్ అవుతుందా లేదా, టీడీపీకి పడుతుందా లేదా అనేది చాలామంది కంగారు పడిన సంఘటనలు. ఆ దిశలో ఇదే సమయంలో ఈరోజు హరిరామజోగి గారు రాసిన లెటర్ అనేది చాలా చర్చనీయాంశం ఉంది. అంటే నువ్వు పొమ్మన్నా నేను పోను, నిన్ను వదిలిపెట్టను, నీతోనే ఉంటాను, నిన్ను ఎప్పటికప్పుడు నిన్ను కాపాడుకుంటూ ఉంటాను, నువ్వు ముఖ్యమంత్రి అవ్వటమే నా కోరిక, నేను సలహాలు ఇచ్చి మీకు రుచించకపోవచ్చు, కానీ ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు నీకు ఎప్పటికప్పుడు చెప్తా ఉన్నా. మిమ్మల్ని సీఎం కావాలని ఆంధ్రప్రదేశ్ ప్రజల కోరిక. 24 వాళ్ళు సీట్లు ఇచ్చింది, జన సైకిల్లో చాలా అసంతృప్తి ఉన్నది. మిమ్మల్ని సీఎం కావాలని కోరుకున్నారు, కానీ మీరు సీఎం అయ్యే అవకాశాలు ఆ పొత్తులను బట్టి తెలుస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అదే విషయంలో ఫ్యూచర్లో జనసేనని తక్కువ చేసి మళ్ళీ లోకేష్ బాబుని తీసుకొచ్చి ముఖ్యమంత్రి చేసే అవకాశం ఉన్నది అని చెప్పడం అనేది ప్రతి ఒక్కరికి ఆలోచన కలిగిస్తుంది. అదే సమయంలో కోవర్టుగా ముద్ర వేసి మాలాంటి వాళ్ళని టీవీలో డిబేట్లో పెట్టి మమ్మల్ని తిట్టేస్తున్నారు. అప్పుడు మీరు ఎవరు ఖండించట్లేదు. కొన్ని సోషల్ మీడియాలో చూస్తూ ఉంటే నేనేం తప్పు చేశానని చెప్పేసి ఎప్పటికప్పుడు సలహాలు ఇవ్వటమే తప్ప, మీరు ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకోవటమే తప్ప, గౌరవప్రదంగా 40 సీట్లు అడగటమే తప్ప అని ఆయన ప్రశ్నించడం. ఇంకొద్దిగా ముందుకెళ్ళి పవన్ కళ్యాణ్ గారు ఈ 24 సీట్లకి మీరు ఒప్పుకోవటం వల్ల వైసీపీ వాళ్ళందరూ ఒకవైపు 1000 కోట్లకి 1500 కోట్లకి మీరు ప్యాకేజ్ స్టార్గా అమ్ముడుపోయారని చెప్పి ఆరోపణలు వచ్చిన సమయంలో మీరు కష్టాల్లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని సహకరిస్తే, మరి మీ మీద అపవాదం కలిగినప్పుడు ఆ ముద్ర వేస్తున్నప్పుడు వైసీపీ వాళ్ళు మీరు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ కానీ ఎందుకు ఖండించట్లేదు? ఆ క్యాడర్ ఎందుకు కాముగా ఉంది?
ఇది చాలామందికి క్వశ్చన్ మార్క్గా మిగిలిపోతుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు విషయంలో అప్రమత్తంగా ఉండాలి. మీరు రాష్ట్రానికి సీఎం కావాలి. మీరు నా సలహాలు తీసుకోకపోయినా పర్లేదు, కానీ మిమ్మల్ని ఎప్పుడు కూడా ఒక టార్చ్ బేరర్‌లాగా మిమ్మల్ని కనిపెట్టుకొని ఉంటాను, మీతోనే ఉంటాను అని చెప్పి అనటం అనేది చర్చనీయాంశంగా మారింది. అంటే ఇకపోతే ఈ పొత్తుల పొడవు జోగయ్య గారికి విభేదాలు వచ్చినాయని చెప్పి కొన్ని ఛానల్లో చర్చలు జరగటం, ఆయన్ని అనవసరంగా ఆయన తిట్టడం, ఆయనకు సులభాపేక్ష లేదు. పవన్ కళ్యాణ్ గారు సీఎం కావటమే నా కోరిక అని చెప్పేసి 2 రోజుల్లోనే ఈ లెటర్ రాయటం అనేది ఒక శుభపరిణామంగా, ఈ పొత్తులు బాగానే లైవ్లో ఉన్నాయి. కాపులు కూడా ఒకే లైన్లో ఉన్నారు. పవన్ కళ్యాణ్ సీఎం కావాలనే కోరికే ఆయన అంతిమ, నా జీవితాశయం నేను చచ్చేంత వరకు జనసేనతో ఉంటాను, పవన్ సీఎంగా కావటమే నా ముఖ్య ఆశయం అని చెప్పి చెప్పడం జరిగింది.